ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 9వ టీం మరోసారి విజృంభించింది. ఈ రోజు రావల్పిండి వేదికగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే వరుణుడు రెండో విజయాన్ని సాధించాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా మరియు న్యూజిలాండ్ని ఈక్వల్ చేసేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పరువు కోసం పోరాడుతున్న రెండు జట్లకు ఊరట కల్పించాడు. అంటే ఏదో ఒక టీం గుడ్డు సున్నత వెళ్ళడం ఎందుకు చెరొక పాయింట్ తీసుకోండి అని చెప్పి పంచి ఇచ్చేశాడు. సో మన ఇదే గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇలానే రద్దయింది. అయితే ఆ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ రోజు మ్యాచ్ని చాలా ఎర్లీగా రద్దు చేశారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే షెడ్యూల్ టైం తర్వాత కేవలం గంటన్నర మాత్రమే వెయిట్ చేశారు. 4 గంటలకు ఈ మ్యాచ్ రద్దు అయినట్టు ప్రకటించారు. సో రావల్పిండిలో అయితే రెయిన్ గత కొన్ని రోజులుగా చితక్ కొట్టేస్తుంది. అండ్ ఈరోజు కూడా నో ఇంప్రూవ్మెంట్, కంటిన్యూస్గా రెయిన్ పడింది అండ్ గ్రౌండ్ మొత్తం మడ్స్ కింద ఏర్పడిపోయాయి. అంటే ఇక గేమ్ ఆడడానికి పాసిబిలిటీ లేకుండా మొత్తం వాటర్ వచ్చేసింది గ్రౌండ్లోకి. దీనివల్ల అంపైర్స్ చాలా ఎర్లీగా గేమ్ను కాల్డ్ ఆఫ్ చేశారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ రద్దు అవడం పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ రెండు టీంలకు మంచిదని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ టీం వాళ్ళు కనుక పొరపాటున ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయి ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ గుండు కొట్టేసేవారు. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ టీం ఓడిపోయిన వాళ్ళు కూడా 0 పాయింట్స్తో ఇంటికి వెళ్ళాలి. సో ఈ మ్యాచ్ కనుక జరుగుంటే ఖచ్చితంగా ఏదో ఒక టీంకు ఘోర పరాభవం ఎదురయ్యేది. బట్ ఆ పరాభవాన్ని వరుణుడు తప్పిస్తూ రెండు జట్ల మీద కరుణ చూపించాడు. పిల్లలిద్దరికీ చెరో చాక్లెట్ ఇచ్చి సంతృప్తి పరిచాడు. ఎనివే ఈ అయిపోయిన కథ గురించి పక్కన పెడితే రేపు మాత్రం మరో బ్లాక్ బాస్టర్ మ్యాచ్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, మరో డూ ఆర్ డై మ్యాచ్. ఇన్ఫాక్ట్ ఈ రెండు జట్లకు ఒక క్వార్టర్ ఫైనల్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనం గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం 3 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీం 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన టీం 100% సెమీఫైనల్ స్పాట్ని ఫిక్స్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ టీం ఈ మ్యాచ్లో గెలిస్తే చాలు కళ్ళు మూసుకుని ఎలాంటి నెట్ ఆన్ నెట్తో సంబంధం లేకుండా సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. అండ్ ఆస్ట్రేలియా చూసుకున్న సేమ్ స్టోరీ, ఈ మ్యాచ్లో జస్ట్ గెలిస్తే చాలు కళ్ళు మూసుకుని సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది. మెయిల్ ఆఫ్ఘనిస్తాన్ టీం వాళ్ళకైతే ఇంకా వేరే రూట్ లేదు. ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్కి, ఓడిపోతే ఇంటికి. ఈవెన్ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయినా సరే ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రెండు టీంలకు 0 పాయింట్ వస్తుంది కాబట్టి ఆస్ట్రేలియాకి 4 వస్తాయి, ఆఫ్ఘనిస్తాన్కి 3 వస్తాయి. దీంతో ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం 3 పాయింట్లతో క్వాలిఫై కాలేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంకి ఇంకో మ్యాచ్ ఉంది, అది గెలిస్తే వాళ్ళకి 5 పాయింట్లు వచ్చేస్తాయి. ఇన్ఫాక్ట్ ఓడిపోయినా కూడా వాళ్ళకి బెటర్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీంకి గెలవడం తప్పితే ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకేం జరిగినా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆస్ట్రేలియా టీంకి చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిచినా రద్దయినా సరే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. బట్ ఓడితే మాత్రం 99% ఇంటికి వెళ్ళిపోవచ్చు. కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆ 1% కూడా ఇంగ్లాండ్ టీం సౌత్ ఆఫ్రికాను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడే నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ టీం సౌత్ ఆఫ్రికాను ఓడించడమే కష్టం, అలాంటిది భారీ తేడా అంటే ఇంపాసిబుల్. సో ప్రజెంట్ సెమీఫైనల్కి వెళ్ళేందుకు ఆస్ట్రేలియా టీం ముందు 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి మ్యాచ్ గెలవడం, లేకపోతే వర్షం కారణంగా రద్దు అవ్వడం. ఏది జరిగినా సరే వాళ్ళు సెమీఫైనల్ స్పాట్ ఫిక్స్ అయిపోతుంది. బట్ ఎనివే ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి. సో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం రెండు టీంల యొక్క ప్రివ్యూ చూడాలి. మెయిన్ ఈ మ్యాచ్లో కూడా వరుణ్ దేవుడు ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. సో మనమైతే ముందు పిచ్ రిపోర్ట్ మరియు వెదర్ రిపోర్ట్ చూద్దాం. అండ్ దెన్ రెండు టీంల గురించి మాట్లాడదాం. సో ఈ మ్యాచ్ని అయితే మళ్ళీ లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ చూసాం 2 మ్యాచ్లు జరిగాయి. రీసెంట్గా ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ అంతకుముందు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. సో 2 మ్యాచ్లో కూడా మనం భారీ స్కోర్లు చూసాం. 4 ఇన్నింగ్స్లో 300+ టోటల్స్ వచ్చాయి. దీంతో మరోసారి మనమైతే ఖచ్చితంగా ఒక హై స్కోరింగ్ మ్యాచ్ని చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనివే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదని చెప్పి. సో నిన్న మొన్నటి వరకు లాహోర్లో వాతావరణం బాగానే ఉంది, కానీ ఈ మ్యాచ్కి మాత్రం వరుణుడు అడ్డుపడేలా కనిపిస్తున్నాడు. అది కూడా ఈ మ్యాచ్ జరిగే ఫ్రైడే రోజు 75% రెయిన్ ఫోర్కాస్ట్ చూపిస్తుంది. సో ఎంత గట్టిగా రెయిన్ ఫోర్కాస్ట్ ఉందంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది. కానీ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ వర్షం అంతా మార్నింగ్ టైంలో ఉంది. అంటే అర్ధరాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు ఆల్మోస్ట్ 80% రెయిన్ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ ప్రిడిక్షన్ తగ్గిపోయింది. ఎస్పెషల్లీ ఈవినింగ్ 6 PM దగ్గర నుండి అసలు రెయిన్ ఫోర్కాస్టే లేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే మ్యాచ్ అయితే కంప్లీట్లీ వాస్ట్ అవుట్ అయిపోయే అవకాశాలు కనిపించట్లేదు. మేబీ మ్యాచ్ కొంతవరకు లేట్గా స్టార్ట్ అయ్యి ఓవర్లు పోవచ్చేమో, కానీ నేనైతే కంప్లీట్లీ రద్దు అవుతుంది అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ రద్దు అవ్వకూడదు కూడా, ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ మ్యాచ్. ఇన్ఫాక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్గా మారే అవకాశం ఉన్న మ్యాచ్ ఇదే. సో ఒకవేళ వర్షం మరీ గట్టిగా వస్తే అంపైర్స్ చివరి నిమిషం వరకు వెయిట్ చేసి కనీసం 20 అవర్స్కి ఏమైనా పెట్టాలి. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు ఈవినింగ్ టైంలో అసలు రెయిన్ ఫోర్కాస్ట్ లేదు, దీంతో వెయిట్ చేస్తే బెటర్. కానీ సమస్య ఏంటంటే ఈ గడాఫీ స్టేడియంలో డ్రైనేజ్ సిస్టమ్ అంత మంచిగా ఉండదంట. దీంతో వర్షం ఆగిపోయిన వెంటనే గ్రౌండ్ రెడీ చేయడానికి చాలా టైం పట్టొచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే గ్రౌండ్ మేనేజ్మెంట్ కాస్త ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షం ఆగిన వెంటనే ఒక 30 మినిట్స్లో గ్రౌండ్ రెడీ చేయగలగాలి. అప్పుడు ఈ మ్యాచ్లో మనం మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 70 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఈ 70 వన్డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 36 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 33 మ్యాచ్లో గెలిచాయి. మిగిలిన ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అలాగే గ్రౌండ్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 257 రన్స్గా ఉంది.
సో స్టాట్స్ గురించి అయితే మనం మాట్లాడి ఆఫ్ఘనిస్తాన్ మరి ఇంగ్లాండ్ ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇవి ఎప్పుడో ఓల్డ్ మ్యాచెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసినవే. కానీ రీసెంట్గా గ్రౌండ్లో జరిగిన చివరి 3 వన్డే మ్యాచ్లో చూసుకుంటే మొత్తం 6 ఇన్నింగ్స్లో కూడా 300+ టోటల్స్ వచ్చాయి. విచ్ మీన్స్ ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ, బ్యాట్స్మెన్ పండగ చేసుకోవచ్చు. కానీ టాస్ విషయానికి వస్తే మాత్రం కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా లేకపోతే చేస్ చేయాలని చెప్పి. సో నార్మల్గా వర్షం పడకపోతే డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది, దీంతో చేసింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మ్యాచ్కి రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి డ్యూ అనేది అంత ఎక్కువగా రాదు. పైగా పిచ్ కూడా డ్యాంప్గా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో నాకు తెలిసి ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ అదే. కానీ ఆస్ట్రేలియా టీం మాత్రం ఫీల్డింగ్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ చేస్ చేయడం. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ మీద ఒక భారీ టార్గెట్ని సైతం చేశారు. అట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియా టీం డిఎల్ఎస్ గురించి కూడా ఆలోచించవచ్చు. అంటే ఒకవేళ రెయిన్ ఏమైనా ఇబ్బంది పెడితే డిఎల్ఎస్ మెథడ్ ప్లేలోకి వస్తుంది. దీంతో చేసే టీంకి ఆ ఈక్వేషన్స్ తెలిసి చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబుల్ ఆస్ట్రేలియా టీం అయితే టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. ఇక రెండు జట్లకి హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం వన్డే ఫార్మాట్లో 4 సార్లు తలపడ్డారు. అంటే 4 మ్యాచ్లు కూడా ఆస్ట్రేలియా వాళ్ళే గెలిచారు. ఆఫ్ఘనిస్తాన్ టీం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. బట్ ఎనివే మనమైతే ప్రీవియస్కి 2 జట్ల మధ్య చాలా మంచి ఎన్కౌంటర్స్ చూసాం. చివరికి 2 జట్లు T20 వరల్డ్ కప్లో తలపడినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం ఆస్ట్రేలియా టీంను బీట్ చేసింది, అది కూడా ఏ టీంను. అండ్ ఆల్సో 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ టీం ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా టీంను బీట్ చేసినంత పని చేసింది. ఆ మ్యాక్స్వెల్ క్యాచ్ను ముజీబ్ పట్టుకుని ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకుని మ్యాచ్ గెలిచి ఉండేవారు. సో ఫర్ షూర్ రికార్డ్ అయితే 1 సైడెడ్గా ఉన్నప్పటికీ మ్యాచ్ మాత్రం 1 సైడెడ్గా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. పైగా 2 టీంలు మ్యాచ్లోకి మంచి విన్నింగ్ మొమెంటంతో వస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా మరో దెబ్బ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్లో 2 టీంల యొక్క రికార్డ్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ టీం ఈ గ్రౌండ్లో 11 వన్డే మ్యాచ్లు ఆడారు. అంటే 11 వన్డే మ్యాచ్ల్లో 6 గెలిచారు, 5 ఇంట్లో ఓడిపోయారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ టీం చూసుకుంటే మాత్రం 3 ఆడితే 1 గెలిచారు. బట్ ఆ గెలిచిన మ్యాచ్ చివరికి వచ్చింది, ఇంగ్లాండ్ టీంని బీట్ చేశారు. సో ప్రీవియస్గా అయితే 2 జట్లు ఈ గ్రౌండ్లో ఎప్పుడు కూడా తలపడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుని ఆబ్వియస్లీ ఫస్ట్ టైం తలపడబోతున్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీంకి ఒక మంచి లాంగ్ బ్రేక్ వచ్చింది. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంలో ఓడించిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మ్యాచ్ ఆడలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ సౌత్ ఆఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. సో ఆస్ట్రేలియా ప్లేయర్స్ అయితే ఈ మ్యాచ్లోకి మంచి ఫ్రెష్గా వస్తారు. అయితే మరోసారి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం తమ బ్యాటింగ్ని నమ్ముకోవాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత బలమైన బౌలింగ్ యూనిట్ లేదు. సో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దరు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఐ మీన్ ట్రావిస్ హెడ్ మరియు స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరే కాస్త అటు ఇటు ఆడుతున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ జాస్ ఇంగ్లీష్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ అంటే ఒంటి కాల మీద కూడా బ్యాటింగ్ చేసేస్తాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా స్పాట్ లైట్ గ్లెన్ మ్యాక్స్వెల్ మీద ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ మేబీ ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్లో అయితే అప్డే ఆర్డర్ పంపినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అంత బలంగా లేదు. ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మీద 350 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నారు. సో మేబీ ఆస్ట్రేలియా టీం తమ బౌలింగ్ యూనిట్లో ఏదైనా మార్పు చేసే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్లో 2 లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ ఆడించారు. దీంతో స్పెన్సర్ జాన్సన్ పక్కన పెట్టి షాన్ అబాట్ లేదా ఆరెన్ హార్డీని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇద్దరు కూడా మంచి బ్యాటింగ్ డెప్త్ అందించగలరు. లేదా ఆఫ్ఘనిస్తాన్ టీంను ప్యూర్ పేస్ బౌలింగ్తో ఇబ్బంది పెడతామనుకుంటే మాత్రం స్పెన్సర్ జాన్సన్ కంటిన్యూ చేస్తారు. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్లో మోస్ట్ లైక్లీ ఒక్క మార్పే జరగచ్చు. ఇన్ఫాక్ట్ ఏ మార్పు చేయకుండా వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక ఆఫ్ఘనిస్తాన్ టీం విషయానికి వస్తే చాలా క్విక్గా ఈ మ్యాచ్ ఆడబోతున్నారు. అంటే జస్ట్ 1 డే బ్యాక్ ముందు ఇంగ్లాండ్ మీద ఆడారు. అందరి వెంటనే చూసుకుంటే ఈ గ్రౌండ్లో మళ్ళీ ఆస్ట్రేలియాతో మ్యాచ్. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే ఆఫ్ఘన్ ప్లేయర్స్కు కొంతవరకు ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. మెయిన్లీ టోర్నమెంట్లో వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు కూడా సరిగ్గా ఫీల్డింగ్ చేయలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి వాళ్ళ ఫీల్డింగ్ అనేది చాలా క్రూషియల్ పాయింట్గా మారుతుంది. బాగా ఫీల్డింగ్ చేస్తే మ్యాచ్ గెలుస్తారు, లేకపోతే ఒక్క క్యాచ్ డ్రాప్ చేసినా మొత్తం సర్వనాశనం. సో వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ టీం మీద అలాగే హార్ట్ అండ్ సోల్ పెట్టి ఆడారో ఈ మ్యాచ్లో కూడా అలానే ఆడాలి. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా టీంకి ఛాన్స్ ఇవ్వకూడదు. బట్ ఎనివే వాళ్ళకైతే సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ బ్యాటింగ్లో రామనాలో కొరపాచి ఇప్పటివరకు ఫైర్ అవ్వలేదు. అలాగే సెదుకుల ఆటలు కూడా అంత మంచిగా రాణించట్లేదు. సో నేను చెప్పాలంటే టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఇద్దరు ప్లేయర్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఇద్దరు కూడా ఇప్పటివరకు ఫైర్ కాలేదు. అలాగే వాళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకున్నా కూడా అంత టాప్ మ్యాచ్లో పెర్ఫామ్ చేయలేకపోతుంది. తమ ఆడిన 2 మ్యాచ్లు కూడా 300+ రన్స్ సమర్పించుకున్నారు. సో రషీద్ ఖాన్తో పాటు మహమ్మద్ నబీ తమ ప్రైమ్ ఫామ్లో లేరు. అలాగే ఫజల్ అక్బర్కి కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో అతనికి ఒక ఇంజరీ స్కేర్ కూడా ఉంది. దీంతో అతను ఈ మ్యాచ్లో ఆడిస్తారా లేకపోతే రెస్ట్ ఇస్తారా అనేది కూడా ఒక డౌటే. సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం ఇబ్రహీం చౌదరి మరి అజ్మతుల్లా మధ్య వీళ్ళిద్దరు వంటి చేతితో గెలిపించారు. దీంతో మరోసారి ఆఫ్ఘనిస్తాన్ టీం వీళ్ళిద్దరి మీద చాలా ఆశలు పెట్టుకుంటుంది. మెయిల్ మధ్య బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా రాణిస్తున్నాడు. అండ్ ఇబ్రహీం చౌదరిని చూసుకున్న చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ వన్డే వరల్డ్ కప్లో అతను ఆస్ట్రేలియా టీం మీద సెంచరీ కూడా కొట్టాడు. సో ఖచ్చితంగా మరోసారి అయితే ఇద్దరు స్పాట్ లైట్లో ఉంటారు. బట్ వీళ్ళతో పాటు ఈ మ్యాచ్లో గుర్బాజ్ కూడా బాగా రాణించాలి. అలాగే నబీ, రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ వీళ్ళ ముగ్గురు స్పిన్ బౌలింగ్ మీద వాళ్ళ విజయ అవకాశాలు ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ మ్యాచ్ కోసం అయితే ఆబ్వియస్లీ ఇంజరీస్ కేర్స్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ టీం సేమ్ ప్లేయింగ్లో అంతా వస్తారు. బట్ ఎవరైనా ప్లేయర్స్కి ఇంజరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ చేస్తారు.
మెయిన్లీ ఫజలక్ ఫరీక్ ఆడకపోతే అతని ప్లేస్లో నవీద్ జద్రాని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు తెలిసి మ్యాచ్ కోసం రెండు జట్లలో అయితే పెద్దగా మార్పులేమో జరగవనుకుంటున్నా. ఇక మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారో చెప్పడం నిజంగా చాలా అంటే చాలా కష్టం. లాస్ట్ మ్యాచ్లో నాకైతే కాస్త ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఎడ్జ్ కనిపించింది, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఏ టీంకి ఎడ్జ్ కనిపిస్తలేదు. అబ్సల్యూట్లీ 50-50గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నా బ్రెయిన్ అయితే ఆ స్టాట్స్ మరి అన్నింటినీ చూసి ఆస్ట్రేలియా టీం గెలుస్తుందేమని చెప్తుంది, కానీ హార్ట్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం గెలుస్తుందని చెప్తుంది. సో ఫర్ మీ ఈ మ్యాచ్లో అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పడం చాలా కష్టం. బట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గెలిస్తే ఆస్ట్రేలియా టీం ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి నాకౌట్స్లో మన టీమిండియాకి పెద్దగా ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం గురించి తెలిసిందే, వాళ్ళు నాకౌట్స్కి వస్తే చాలా డేంజర్. పైగా మ్యాచ్లో గెలిచిన టీం మోస్ట్ లైక్లీ సెమీఫైనల్లో మన టీమిండియాతో తలపడేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఏమో మన టీమిండియాకి ఎవరు అపోనెంట్కి వచ్చినా పర్లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం వాళ్ళు రీవెంజ్ తీసుకుని మరోసారి సెమీఫైనల్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. మెయిన్లీ వాళ్ళు ఆస్ట్రేలియా కారణంగానే, ఇన్ఫాక్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ కారణంగా వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ని మిస్ అయ్యారు. సో దానికి ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో గెలిచి రీవెంజ్ తీర్చుకున్నారు. బట్ వన్డే ఫార్మాటే కదా, దీంతో ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం గెలిస్తే వాళ్ళకి సంపూర్ణంగా రీవెంజ్ తీరినట్టు అవుతుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.